మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మొన్నటి వరకు మాజీ కంటెస్టెంట్లతో నామినేషన్స్ అంటూ తిరకాసు పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు చివరి మెగా చీఫ్ కోసం టాస్కులు ఇస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ పృథ్వీ మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యేందుకు పట్టువదలని విక్రమార్కులు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచేందుకు కంటెస్టెంట్స్ తమ పట్టు వదలకుండా రంగు ప్లాట్ఫామ్ పై తాడును పట్టుకుని నిలబడాలంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్క్ లో రోహిణి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి పోటీ పడ్డారు. ఈ టాస్క్ కు గౌతమ్ ను సంచాలకుగా నియమించాడు బిగ్ బాస్. ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న డైస్ ను రోల్స్ చేస్తే అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్ పై ఉన్న వారి డ్రమ్ తీసేస్తాడు. అయితే ఇక్కడ డైస్ మీద 2 కలర్స్ ఉండగా అక్కడ ఉన్నది 5. దీంతో గౌతమ్ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మాత్రమే సపోర్ట్ చేస్తాడని కన్నడ బ్యాచ్ ఫిక్స్ అయింది. కానీ గౌతమ్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ డైస్ మీద నెంబర్స్ వేశాడు. డైస్ తిప్పేసరికి ముందుగా పృథ్వీ నెంబర్ వచ్చింది. దీంతో పృథ్వీ కింద ఉన్న డ్రమ్ తీసేయక గాల్లో కాసేపు తాడు పట్టుకుని వేలాడి తర్వాత యష్మి నిల్చున్న డ్రమ్ పైకి వెళ్లాడు. దీంతో ఇదేనా నువ్వు చెప్పిన ఇండివిజువల్ గేమ్ అంటూ రోహిణి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రోహిణి పేరు రాగా కాసేపు గాల్లో వేలాడి తేజ డ్రమ్ పైకి చేరింది. ఆ తర్వాత విష్ణు గేమ్ నుంచి అవుట్ అయింది. మరోసారి డైస్ వేయగా యష్మి నెంబర్ రావడంతో ఆమె డ్రమ్ తీసేశాడు గౌతమ్. దీంతో పృథ్వీ, యష్మి చాలాసేపు గాల్లో వేలాడగా ముందుగా యష్మి కింద పడిపోయింది. ఆ తర్వాత పృథ్వీ సైతం వదిలేశాడు. చివరికి ఈ గేమ్ లో టేస్టీ తేజ గెలిచాడు. అలా మొత్తానికి మెగా చీఫ్ టాస్క్ లో భాగంగా ఓ గేమ్ అయితే పూర్తయింది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్ శెట్టి, నిఖిల్, ప్రేరణ. వీరు ఓటింగ్ ప్రకారం చూసినట్లయితే ప్రేరణ 26% ఓటింగ్ తో తన నెంబర్ 1 ప్లేస్ ని నిలబెట్టుకున్నది. తర్వాత నిఖిల్ 25%, యష్మి గౌడ 18%, నబీల్ 16%, పృథ్వీరాజ్ 13% ఓటింగ్ తో నిలిచారు. ప్రస్తుతానికి పృథ్వీ డేంజర్ జోన్ లో నిలువగా ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకాస్త సమయం ఉండడంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంటుందేమో చూడాలి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.